వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మనకి ఈ 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి డిగ్రీకి సంబంధించి మరి ఫస్ట్ ఇయర్ సిలబస్ దాదాపు అన్ని సబ్జెక్టులు అయితే కామన్ కోర్ సిలబస్ తీసుకురావడం జరిగింది. దాదాపు అన్ని యూనివర్సిటీలకు కూడా ఒకే రకమైన సిలబస్ ఉండాలనే ఉద్దేశంతో హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అయితే మరి సిలబస్ను మార్చడం జరిగింది. సో దీంట్లో భాగంగా తెలుగుకి సంబంధించి మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇయర్లోకి సంబంధించి సెమిస్టర్ 2 సిలబస్ ఏముంది. అంతకుముందు మనకు ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ ఒక వీడియో నేను ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇక్కడ 2వ సెమిస్టర్ తెలుగు సాహితీ మంజీరా అని పేర్కొంటున్నాం. సో దానికి సంబంధించి ఇవాళ మనము డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇక్కడ మరి గమనించండి, ప్రాచీన కవిత్వం నుంచి 3 పాఠ్యాంశాలు ఇక్కడ ప్రధానంగా తీసుకున్నారు. అందులో మీకు మొదటి పాఠ్యాంశం నలదౌత్యం అనేది, ఇది శ్రీనాథుడు రచించిన శృంగార నైషధం నుండి తీసుకోబడింది. కవి సార్వభౌముడు అంటాము శ్రీనాథుడిని, చాలా కావ్యాలు రాయడం జరిగింది, అందులో శృంగార నైషధం ఒకటి. సో దాంట్లోకి వెళ్ళి ఈ పాఠ్యాంశం అయితే 4వ ఆశ్వాసం 2వ పద్యం నుండి 46వ పద్యం వరకు తీసుకున్నారు. ఇక 2వ పాఠ్యాంశం వచ్చేసి మనకు త్రిపురాంతకోదాహరణం అనేది రావిపాటి త్రిపురాంతకుడు రాయడం జరిగింది, దాన్ని తీసుకున్నారు. నూతన ప్రక్రియను పరిచయం చేయడం అనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశము. ఉదాహరణం అనే ప్రక్రియను ఇక్కడ పరిచయం చేయడం ప్రధానంగా మనం ఇక్కడ గమనించాలి. క్వశ్చన్ నెంబర్ 3 మన పాఠ్యాంశం నెంబర్ 3 ప్రహ్లాద చరిత్ర, ఇది పోతన రచించినటువంటి భాగవతం నుండి తీసుకోబడిందండి. 4వ స్కంధం. చదువు విలువ విద్యాబోధన, చదవని వాడజ్ఞుండగు అంటూ మీకు ఒక ఇతిహాసం పురాణ ప్రక్రియ, ముఖ్యంగా భాగవతం ఒక పురాణ కిందికి వస్తుంది, పురాణ ప్రక్రియ నుండి తీసుకోబడినటువంటి పాఠ్యాంశం ఇది. ఇక ఆధునిక కవిత్వంలో మనకి 3 పాఠ్యాంశాలు తీసుకున్నారు. ఒకటేమో శ్రీశ్రీ రచించిన ప్రతిజ్ఞ అనే కవిత, దీని ఉద్దేశము శ్రమ విలువను చెప్పడము. తర్వాత కాళోజీ రచించిన వ్యత్యాసాలు, సమాజంలోని సమకాలీన సత్యాలను చెప్పడం, సామాజిక బోధ. డాక్టర్ సి నారాయణ రెడ్డి రచించిన కవిత సాక్షిగా చెప్తున్నాను, ఆరోహణ కవితా సంపుటి, దీంట్లో ప్రధానంగా మానవతావాదం స్పృశించబడింది. ఇంకా ఒక ఉపవాచకం ఇచ్చారండి మనకు, తెలుగు వీరుడు అనే ఒక నవలనైతే పేర్కొనడం జరిగింది. దీన్ని రాసింది ఆచార్య బిరుదురాజు రామరాజు. ఇక వ్యాకరణం విషయానికి వస్తే మీరు ఇక్కడ గమనించండి, ఛందస్సు చదవమంటున్నాడు. వృత్త పద్యాలు ముఖ్యంగా ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభాలు, ఆ పద్యాల యొక్క లక్షణాలు, గణ విభజన, యతిప్రాస, ఈ నియమాలు చదవండి. అదేవిధంగా అలంకారాలు 2 చదవాలి మీరు, శబ్దాలంకారాలు చదవాలి, అర్థాలంకారాలు చదవాలి. ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది, ఉపమా, రూపక, అర్థాలంకారాలలో ఉత్ప్రేక్ష, అర్ధాంతరన్యాస, శ్లేష. అదేవిధంగా లఘు చిత్రాల రచన, రూపకల్పన, ఈ షార్ట్ ఫిల్మ్స్ అంటాం కదా, వాటి రాయడము, వాటిని రూపకల్పన చేయడం అనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మనకి ఇక్కడ చేర్చడం జరిగింది సెమిస్టర్ 2 తెలుగు సిలబస్లో. సో ఇది మనకు సెమిస్టర్ 2కు సంబంధించిన తెలుగు సిలబస్ అండి. ఈ పాఠ్యాంశాలు అయితే మీరు అన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నేను వీలైనప్పుడల్లా కొన్ని పాఠ్యాంశాలు తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మరి తప్పకుండా వీడియోని లైక్ చేయండి.